బట్టి గారు చిట్టి పంపించారు మధురకి ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని. ఇక ఇంత పెద్ద సభ పెట్టినాక ఆయన మాట ఖాళీ చేస్తామా? ఆయన అడిగింది ఏం లేదు, కాలేజ్ మా పిల్లల చదువుల కోసం, మా దళితులు గిరిజనులు పేదోళ్ళ పిల్లలను ఇంజనీర్లు చేయాలని మా మిత్రుడు తాపత్రయపడుతున్నాడు. ఇంత గొప్ప సభ చేసినాక ఏ నాయకుడైనా కాదంటాడా? అసలే ఆర్థిక మంత్రి ఆయన నల్లద్దాలు పెట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది. ఆయన కన్నెర్రగిన చేస్తే బీఆర్ఎస్ భస్మం అయిపోతుంది. సో మా బట్టి గారు అడిగినట్టు మధురకి ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తున్నాం. మీడియా మిత్రులారా ప్రత్యేకంగా రాయండి. బట్టి గారు మీరు కూడా మా స్లోగన్ల కోరస్లో జాయిన్ గారు. ఔర్ ఏక్ బార్ మీ మాటగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తున్నాం. 2023 ఆనాడు రాహుల్ గాంధీ గారికి తెలంగాణలో ప్రజాపాలన తెస్తున్నామని మీరు మాట ఇచ్చిండ్రు. ఈనాడు కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి ఖమ్మం బిడ్డలు మాట ఇచ్చిండ్రని నేను రాహుల్ గాంధీ గారికి మీ మాటగా చేరవేస్తా. రాహుల్ గాంధీ గారిని మళ్ళీ మీ దగ్గరికి తీసుకొస్తా. గొప్ప సభ చేసి రాహుల్ గాంధీ గారిని నిండు మనసుతో మీరు ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. 2 లక్షల మందితోని రాహుల్ గాంధీ గారి సభను 5 లక్షలు మా బట్టి గారు 10 నియోజకవర్గానికి 50,000 మంది 5 లక్షలతోని రాహుల్ గాంధీ గారి సభ ఇక్కడనే పెడదాం. నిండు మనసుతోని మీరు ఆశీర్వదించండి. ఖమ్మం బిడ్డల ఆశీర్వాదం, భద్రాద్రి రాములోరి ఆశీర్వాదం, రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేసే వరకు మనం విశ్రమించొద్దు. మీ మాటగా రాహుల్ గాంధీ గారికి నేను చేరవేస్తాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. గౌరవనీయులైన